నెరవేర్చని రాష్ట్ర ప్రభుత్వ హామీలను తక్షణమే అమలు చేయాలని బీజేపీ నాయకులు కోరారు. అలాగే మండల రెవెన్యూ అధికారి పరిధిలోని ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీజేపీ తరపున వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రెవెన్యూ అధికారికి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగిందని, కానీ వాటిలో ఏ ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు పూర్తిగా అమలు కాలేదని, ముఖ్యంగా యువతకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, పేదలకు గృహ నిర్మాణ పథకం, రైతులకు రైతు భరోసా ఇప్పటికీ అమలు కావడం లేదని అన్నారు. ప్రజలు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతుపాక లింగస్వామి, నల్గొండ మండల బీజేపీ అధ్యక్షుడు బోగరి అనిల్ కుమార్, బీజేపీ 2 టౌన్ అధ్యక్షులు మిరియాల వెంకటేశం, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బీపంగి జగ్జీవన్ రామ్, నరేందర్ రెడ్డి, సూరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్ అయిన తెల్లార పడతాయన్నో, ఇప్పుడు మళ్ళీ ఉగాదిలో తెల్లార పడతాయి, ఎందుకంటే అసెంబ్లీ జరుగుతుంది, ఎవరే మాట్లాడొద్దని ఈ రకంగా కాలయాపన చేస్తూ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం. భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నడుము మింగించి ఉద్యమాన్ని శ్రీకారం చుడతా ఉన్నాం కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు. ఇది మొదటి దశలో అన్ని యొక్క జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని ఎంఆర్ఓ ఆఫీసులకు మీరు ఈ యొక్క ఎంఆర్ఓల ద్వారా మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు చేయనట్లయితే ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసేంతవరకు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రజా ఉద్యమాన్ని చేపట్టి ఈ యొక్క ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే వరకు ఈ యొక్క ప్రభుత్వం యొక్క మెడలు వంచి పూర్తిగా కూడా అమలు చేసేందుకు ఉద్యమం చేస్తామని వాగ్దానాలు చేసిర్రు. వాటిని ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ డబల్ బెడ్రూమ్ల ఇండ్ల విషయంలో గత 9 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు అర్హులైన వారికి ఇండ్లు ఇవ్వకుండా ఇవాళ శిథిలావస్థలకు చేరుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ దాదాపు 2 సంవత్సరాలు పూర్తయింది. తక్షణమే డబల్ బెడ్రూమ్ల ఇండ్లు వెంటనే అందజేయాలని, వృద్ధాప్య పింఛన్లే కానీ మరి జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ దిశగా ఒక్క చర్య తీసుకోకపోవడం దురదృష్టకరం. వెంటనే ప్రభుత్వ వాగ్దానాలు 6 గ్యారెంటీల అమలుతో పాటు మరి అన్ని గ్యారెంటీల మీద ప్రభుత్వం ప్రజల్లో మరి దోషిగా నిలబడ్డది. వాటి మీద బీజేపీ రాబోయే కాలంలో ఉద్యమిస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. క్యాలెండర్ ప్రకటించి రెగ్యులర్గా ఉద్యోగాలు నింపుతామన్నారు. అది ఊసే లేదు. చదువుకునే పిల్లలకు, డిగ్రీ చేసిన పిల్లలకు ల్యాప్టాప్లు అన్నారు, స్కూటీలు అన్నారు. ఇంటికాడ ఉన్నటువంటి మహిళలు, వ్యవసాయ కూలీలో ఉన్నటువంటి మహిళలకు 2500 రూపాయలు నెలకిస్తామని చెప్పారు. అనేకమైనటువంటి హామీలు నోరుకు ఏదొస్తే అది మాట్లాడి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుంది. కాబట్టి వెంటనే ఈ హామీలను అమలు చేయడానికి రేపు జరిగే బడ్జెట్ సమావేశాలలో బడ్జెట్ని ప్రవేశపెట్టి ఈ యొక్క తెలంగాణ ప్రజలను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. లేకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దశల వారీగా ఉద్యమాలు చేసి మీ యొక్క మెడలు ఉంచుతామని కూడా భారతీయ జనతా పార్టీ నల్గొండ మండల పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.